ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియులారా, భక్తుడైన హబక్కూకు తన పేరు అర్థము హత్తుకొనుట, కౌగిలి అని అర్థం వస్తుంది హబక్కూకు అనే పేరుకి. తన పేరులో ఉన్న ఆ యొక్క అర్థాన్ని బట్టి ఎటువంటి పరిస్థితులైన హబక్కూకు దేవుణ్ణి హత్తుకునే జీవించాలి అని ఒక దృఢమైన నిర్ణయాన్ని తను కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆ పై వచనాల్లో మనం ఆధారం చేసుకుంటే తన జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయండి. అటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కల్లా తను ఒక దృఢమైన ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. నేను నా దేవుని యందు ఆనందిస్తాను. ప్రియమైన వారు, ఒకసారి ఆలోచించండి. నా రక్షణకర్త యందు నేను సంతోషిస్తాను అని. తనకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. ఎందుకంటే నా అంతరంగము కలవరపడుతుంది అంటాడండి. నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి అంటాడు. నా కాళ్ళు వణికిపోతున్నాయి. ఆర్థిక పరకంగా పంట లేదు, చేనులో పైరు లేదు, శాలలో పశువులు లేవు, గొర్రెలు లేవు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు. మానసికంగా, శారీరకంగా, ప్రియమైన వాళ్ళ ఆర్థికముగా తను ఇబ్బంది పడుతున్నా అటువంటి పరిస్థితుల్లో కూడా తను కలిగి ఉన్న నిర్ణయము నా దేవుని యందు నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అని. ఇది హబక్కూకు కలిగి ఉన్న ఒక మంచి నిర్ణయం అండి, ఒక చక్కటి తీర్మానం. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి ఈ దినమందు. ఎందుకంటే రానున్న సంవత్సరం వస్తున్నది. ఒక ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, సరైన నిర్ణయం లేకుండా ఎలాగండి? భక్తుడైన మోషే కూడా అంటూ ఉంటాడు, ఐగుప్తి ధనము కంటే, ఐగుప్తు దేశంలో ఉన్న సకల భోగముల కంటే దేవుని కోసమైన నింద గొప్ప భాగ్యము అని. కావున ఎప్పుడు కూడా దేవుని వాక్యము మనకు బలపరిచేదండి. ఎన్నో ఇబ్బందులు మీ జీవితంలో ఉండొచ్చు, కానీ ప్రతికూలత దేవుడు అనుకూలంగా మారుస్తాడు. ప్రతి నిందని అభినందనగా దేవుడు మార్చువాడండి. అటువంటి సామర్థ్యము దేవుని దగ్గర ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.